The next problem, a survey shows that 73% of the persons working in an office like coffee. ఒక ఆఫీస్లో పనిచేసే పర్సన్స్లో 73% కాఫీని లైక్ చేస్తున్నారు, వేరేస్ 65% లైక్ టీ. 65% మంది టీని లైక్ చేస్తున్నారు. ఇఫ్ ఎక్స్ డినోట్స్ ద పర్సంటేజ్ ఆఫ్ దెమ్ హూ లైక్ బోత్ కాఫీ అండ్ టీ. సో ఎవరైతే కాఫీ అండ్ టీ రెండింటిని ఇష్టపడుతున్నారో వాళ్ళ యొక్క పర్సంటేజ్ అనేది ఎక్స్గా చెప్తున్నారు. దెన్ ఎక్స్, సో ఎక్స్ అనేది ఏమి తీసుకోకూడదు, ఓకే, ఎక్స్ వాల్యూ ఏది ఇక్కడ పాసిబుల్ కాదు అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో మనం కాఫీని లైక్ చేసేవాళ్ళని ఎన్ ఆఫ్ సిగా రిప్రజెంట్ చేసుకుంటాం, అది 73. ఓకే, టీని లైక్ చేసేవాళ్ళని ఎన్ ఆఫ్ టీగా తీసుకుందాం, అది 65. ఈ రెండింటిని లైక్ చేసేవాళ్ళని ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ టీ, ఇది ఎక్స్. సో ఎన్ ఆఫ్ సి యూనియన్ టీ చూసినట్లయితే సో దీని పర్సంటేజ్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఉంటే మ్యాక్సిమం 100 ఉంటుంది, లేదంటే 100కి బిలో ఉంటుంది. సో దీన్ని మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో పర్సంటేజ్ అంటే మ్యాక్సిమం 100 కదా, లేదంటే దానికంటే బిలో ఉంటుంది, మనకు తెలియదు కాబట్టి మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100గా మనం తీసుకోవచ్చు. మరి ఎన్ ఆఫ్ సి యూనియన్ టీ ఫార్ములా ఎన్ ఆఫ్ సి ప్లస్ ఎన్ ఆఫ్ టీ మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. సో ఎన్ ఆఫ్ సి 73, ఎన్ ఆఫ్ టీ 65 మైనస్ ఎక్స్ less than or equal to 100. So 70 plus 60, 130, 5, 3, 8, 138. 100 left side వస్తే minus less than or equal to x, right side వెళ్తే plus. So 38 less than or equal to x. సో దీన్ని మనం రివర్స్ తీసుకున్నట్లయితే x greater than or equal to 38. ఎక్స్ అనేది 38 లేక దానికంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనకి అర్థమవుతూ ఉంది. అట్లానే సో ఎన్ ఆఫ్ సి అంటే కాఫీని లైక్ చేసేవాళ్ళు 73%, టీని లైక్ చేసేవాళ్ళు 65%. సో ఇక్కడ ఎక్స్ అనేది మనకి 38 కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటున్నాం. మరి దేనికంటే తక్కువగా ఉంటుందంటే కాఫీని ఇష్టపడేవాళ్ళు 73%, సో టీని ఇష్టపడేవాళ్ళు 65%. ఇది ఇంటర్సెక్షన్కి సంబంధించినటువంటి వాల్యూ. ఇంటర్సెక్షన్ అనేది ఎన్ ఆఫ్ సికి ఎన్ ఆఫ్ టీకి ఈ రెండింటి కంటే కూడా తక్కువగా ఉంటుంది, లేక మేబీ ఈక్వల్. ఓకే, సిన్స్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ టీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ సి అండ్ ఆల్సో ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ టీ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ టీ. సో ఇంటర్సెక్షన్ అనేది సి ఇంటర్సెక్షన్ టీ వాల్యూ అనేది ఎన్ ఆఫ్ సి కంటే తక్కువ లేక ఈక్వల్గా ఉండొచ్చు. అలానే ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ టీ అనేది టీ ఎన్ ఆఫ్ టీ కంటే తక్కువ లేక ఈక్వల్గా ఉండొచ్చు. సో ఈ రెండిట్లలో టీ తీసుకునే వాళ్ళ పర్సంటేజ్ తక్కువగా ఉంది కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయాలి. సో ఇది ఎక్స్ అనేది 65 కంటే బిలో లేక ఈక్వల్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, 65 దాటే అవకాశం లేదు. ఓకే, సో అందువల్ల మనం ఎక్స్ అనే దాన్ని మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో 38 కంటే అబవ్ ఉంది కదా, ఉంటే ఎక్కడ దాకా ఉంటుంది అది? సో 100 దాకా ఉంటుందా అంటే ఉండదు అది. సో ఈ రెండింటిలో ఏదైతే లెస్ ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఎక్స్ అనేది 65ని మించదు, 65 లేక 65కి బిలో. సో ఈ రెండింటిని తీసుకొని మనం ఈ విధంగా ఒక ఇన్ఈక్వాలిటీని ఫామ్ చేసుకోవచ్చు. 38 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65. సో ఎక్స్ లైస్ బిట్వీన్ 38 అండ్ 65. సో ఆ ఇంటర్వల్ దానికి సంబంధించినటువంటిది. సో అందులో మనం తీసుకోకూడనటువంటి వాల్యూ ఎక్స్ కెనాట్ బి. సో ఈ ఇంటర్వల్లో మనకి రానటువంటి వాల్యూ 36 మాత్రమే. దేర్ఫోర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో మిగతా అన్ని 63 ఆ ఇంటర్వల్లో వస్తుంది, 54 వస్తుంది, 38 కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ.